నమస్తే అండి. బాగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలండి. ఈరోజు మీకు శంకరాపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి కోసం చెప్దాం అనుకుంటున్నానండి. ఇది చాలా మంచి ఆలయం అండి. చాలా పెద్ద ఆలయము. కిందన అయ్యప్ప స్వామి మాలలు వేసుకునే వాళ్ళకి అయ్యప్ప భజన చేయడానికి కింద పెద్ద హాల్ ఉంటుందండి. పైన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందండి. చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి, ఇది అయ్యప్ప స్వామి పూజ చేసుకోవడానికి కింద హాల్, పెద్ద హాల్ ఉంటుందని చెప్పాను కదా. అక్కడ అయ్యప్ప స్వామిని ఇక్కడ పెట్టారు. ఇలాగా ఇక్కడ అయ్యప్ప స్వామి పూజలు జరుగుతూ ఉంటాయండి. ఎంతోమంది అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ భజన చేసుకుంటూ ఉంటారు. ప్రతి బుధవారం అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు చాలామంది వచ్చి ప్రతి బుధవారం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో అయ్యప్ప స్వామికి ఇక్కడ భజన జరుగుతూ ఉంటుందండి. ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అయ్యప్ప భజనలో పాల్గొనడానికండి. చాలా బాగుంటుందండి. చూడండి, పూజ జరుగుతుంది. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. చూడండి, అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్ళు పూజ ఎంత బాగా చేస్తున్నారు. చూస్తున్నారు కదండి, చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారండి. ఎంతో హ్యాపీగా, ఎంతో మనశ్శాంతిగా అనిపిస్తుందండి. చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. నిజంగా అయ్యప్ప స్వామి భజన కనులకు విందండి. స్వామియే శరణమయ్యప్ప. చూస్తున్నారు కదండి, చాలా నిష్ఠతో చేస్తారండి పూజని. చూడండి ఎంత బాగా చేస్తున్నారు. పంతులు గారు కూడా చాలా బాగా చేస్తున్నారండి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చూడండి ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధ భక్తులతో పూజ చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఉన్నారండి. అయ్యప్ప మాల వేసుకొని వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా పూజ చేస్తున్నారండి. చూస్తున్నారు కదండి, ఇది శంకరాపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి గుడి అండి. ప్రతి బుధవారం అయ్యప్ప స్వామి గుడిలో పూజలు జరుగుతాయండి. ప్రతి బుధవారం 10 నుంచి 12 గంటల మధ్యలో అయ్యప్ప పూజ జరుగుతూ ఉంటుందండి. ఎంతోమంది స్వాములు ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని వెళ్తారండి. అదేవిధంగా పూజ అయిన తర్వాత 12 గంటల తర్వాత ఇక్కడ అన్నప్రసాదం కూడా ఉంటుందండి. ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ అన్నప్రసాదం తీసుకుంటూ ఉంటారండి. స్వామియే శరణమయ్యప్ప. చూడండి ఎంత జాగ్రత్తగా, ఎంతో నిష్ఠగా పూజ జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పంతులు గారు కూడా. చూడండి, ఇగో చిన్న బాబు, ఈ అబ్బాయి కూడా మాల వేసుకున్నారు. చూడండి ఎంతోమంది, చెప్పాను కదండి అన్నప్రసాదం ఉంటుందండి. పూజ అయిన తర్వాత అన్నప్రసాదం ఉంటుంది. అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళకి వేరేగా ఒక రూమ్ పెట్టారండి. వేరేగా ఉంటుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి భోజనం చేస్తారు. ఇక్కడ నార్మల్ వాళ్ళు ఇక్కడ మామూలుగా అందరూ తినచ్చు భోజనాలు. చూడండి మా టెంపుల్ ఎంత బాగుంది.